ఒకరు నిన్ను బ్లాక్ చేశారు, ఒకరు నిన్ను అవాయిడ్ చేశారు, ఒకరు నిన్ను పట్టించుకుంటలేరు. ఒకప్పుడు వారందరూ నీతోని ప్రేమగా ఉన్న వాళ్ళే. ఈరోజు వారికి నువ్వంటే ఇష్టం లేదు, నీ అవసరం తీర్చబడింది కాబట్టి నిన్ను అవాయిడ్ చేస్తున్నారు. వారి గురించి ఆలోచించేసి నీ మనసును ఖరాబ్ చేసుకొని దిగులు పడకు నేస్తమా. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనుషులు మోసం చేయవచ్చు, కానీ దేవుడైతే నీకు న్యాయమే చేస్తాడు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నిన్నెంతో ప్రేమిస్తున్నారు. వారి ప్రేమను అర్థం చేసుకొని నీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ముందుకు కొనసాగిపో. దేవుడు న్యాయవంతుడు, నీకు న్యాయం చేస్తాడు. ఆయనకు నీ జీవితంలో అవకాశం ఇవ్వు. అనేకులకు నిన్ను ఇన్స్పైర్గా దేవుడు చేస్తాడు. నీకేమి కాలేదు, ప్రేమించే దేవుని వైపు చూడు. ప్రేమను మనుషుల దగ్గర నువ్వు అడుక్కోకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నీవు నీ జీవితంలో స్థానం ఇవ్వు. నిన్ను అనేకులతో ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. నేస్తమా, దిగులు పడకు.